హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు నోరూరించే జిలేబీలని మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. సో దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకోవాలి, ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి, ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫస్ట్ పొడిపిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దాంట్లోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనము చేత్తో కలుపుకుంటేనే ఇవన్నీ బాగా కలుస్తాయి. జిలేబీ అనేది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది. సో అందుకనే చేత్తోనే కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి. సో బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లం అనేది కరగబెట్టుకోవాలి. బెల్లం అయినా షుగర్ అయినా సేమ్ అండి, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది కొంచెం తీగపాకం రావాలి. పాకం మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి కొద్దిగంత నిమ్మరసం పిండుకొని అది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమంలో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగంత నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇన్స్టెంట్ జిలేబీ చేస్తున్నాం కాబట్టి పిండి అనేది పులియడం కోసం అన్నమాట ఇది. సో అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన జిలేబీలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకొని నూనె అనేది వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యేలోపు ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకోవాలి. దాన్ని లాస్ట్లో కట్ చేసుకొని దాంట్లో పిండి వేసుకొని ఒక క్లిప్ పెట్టుకొని ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకోవాలి చిన్నగా. మీ దగ్గర ఏదైనా సాస్ బాటిల్ ఉంటే సాస్ బాటిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడైంది కదా, మంటని మొత్తం సిమ్లోనే పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని జిలేబీలని ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు జిలేబీలని కొద్దిసేపటి వరకు కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు జిలేబీలు అనేది కొంచెం కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మనకు తెలిసిపోతుంది, కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిన జిలేబీలని మన బెల్లం పాకంలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 30 సెకండ్స్ దాన్ని డిప్ చేసేసుకొని తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. నేను బెల్లం పాకంలో కలర్ ఏం వేయలేదు, ఎందుకంటే మనకి పాకం మంచి కలర్లో ఉంటుంది కదా. సో ఈ జిలేబీలనన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన జిలేబీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే వేసేసుకోవాలి. అంతే అండి, నోరూరించే జిలేబీలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. Thank you so much for watching this video.